మరో అంశం మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఇప్పుడు ఒక ప్రధానమైన వ్యక్తిని తీసుకురాబోతున్నా. మీ అందరికీ తెలుసు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో నిన్న మీడియాతో మాట్లాడాను. అయితే బండి సంజయ్ నేను ఎందుకు తీసుకొచ్చిన అంటే దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. తొక్కుకుంటూ వస్తా అన్న సీఎంకు వార్నింగ్, కాంగ్రెస్ సీనియర్లకే ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి సమావేశాలు, వందే మాతరం గేయం ఆలపన బహిష్కరణ దుర్మార్గం కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే వందే మాతరం ఆలపించని ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఇంటికి ఎందుకు నిరసనగా వెళ్ళట్లేదు, వాళ్ళ మీద గవర్నర్కు ఎందుకు ఫిర్యాదు చేయట్లేదు, వాళ్ళ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ కావాలనేది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళి రేవంత్ రెడ్డి సీఎం పదవి తెచ్చుకున్నాడు. ఈ మధ్య కొంతమంది సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి మీటింగులు పెడుతున్నారు. వాళ్ళను ఉద్దేశించే సీఎం అసెంబ్లీలో ఆ వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్నది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పరాభవనామ సంవత్సరం సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చైతన్యపురిలో మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతున్నది. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెప్తూనే అందరూ హర్షిస్తారే తప్ప తొక్కుకుంటూ పదవులలోకి వస్తామనడం ఏమిటో రేవంత్ రెడ్డికే తెలియాలన్నారు. తొక్కుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ సైతం ఆధారపడి 5 రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికలలో సర్వేల నుంచి నగదు మార్చే వరకు అన్నీ కూడా బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించారని, ఇదే విషయంపై మొన్న ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారని ఆరోపించారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహించుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అట్లాగే ఉన్నదని, 2 పార్టీల లోపాయకరణ ఉందని విమర్శించాడు. ఇక ఈయనకు ఏంది అంటే బీఆర్ఎస్ తిట్టకపోతే వంట పట్టదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. రేవంత్ రెడ్డి 4 కోట్ల మంది ప్రజల తలరాతను రాసేది మార్చేది అసెంబ్లీ. ఆ అసెంబ్లీ వేదికగా పూర్తి స్థాయిలో ఎలాంటి మాటలు మాట్లాడినని మీరందరూ అయితే చూసారు కదా. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి బండి సంజయ్కి కాంగ్రెస్ పార్టీలో సీఎంకు వ్యతిరేకంగా ఎవరైతే సమావేశాలు పెడుతున్నారో వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి చెప్పిల్లా మమ్మల్ని ఉద్దేశించే అన్నాడని, లేకపోతే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి నువ్వు రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టు, నా ఉద్దేశం ఇదని ప్రజలకు చెప్పమని చెప్పిండు అనేది మొదటిది. అది బండి సంజయ్కి వదిలేద్దాం. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కానీ ఇందులో ఒక స్పష్టమైన వైఖరి అయితే కనబడుతున్నది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను అయితే తొక్కుకుంటూ వచ్చాడు. జానారెడ్డిని కాదని ముఖ్యమంత్రి పదవి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని ముఖ్యమంత్రి పదవి, శ్రీధర్ బాబుని కాదని ముఖ్యమంత్రి పదవి, బత్తి విక్రమార్కని కాదని ముఖ్యమంత్రి పదవి, ఇక షబీర్ అలీ కానీ మధు యాష్కి కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలను తొక్కుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడైండు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు, భవిష్యత్తులో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అంటూ అసెంబ్లీ సాక్ష్యం అయితే చెప్పిండు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. అయితే ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ఇక్కడ తొక్కుకుంటొస్తా, లేకపోతే తన్నుకుంటొస్తా, తినుకుంటొస్తా, లేకపోతే ఇంకెలాంటి పరిభాషలు, మన వాడుక భాషలో డిఫరెంట్ పదాలు ఏదైనా వాడినప్పటికీ కూడా వాస్తవాలు అనేది తెలంగాణ సమాజానికి తెలుసున్న విషయమే. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మీకు కూడా తెలుసు, నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చాలా హూందాతనంతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి, నలుగురు పూర్తి స్థాయిలో చర్చించుకునే విధంగా వారవ్వా ఇది ముఖ్యమంత్రి గారి యొక్క స్పీచ్ అనేలా ఉండాలి. కానీ తొక్కుకుంటా ఇంకేదో చేసుకుంటా అంటే ఆయన వ్యక్తిగత డ్యామేజీ, దాంతోపాటు మీ ప్రభుత్వం మీద అసహించుకునే పరిస్థితితో పాటుగా ఏం ప్రభుత్వం రాబై, ఎందుకు వచ్చిన ప్రభుత్వం రాబై, గిదేం ప్రభుత్వం రాబై, ఎందుకు ఎన్నుకున్నావు రాబై అనే కాడికి వచ్చింది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో జరిగే పరిణామం అయితే ఇదే. సో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా నేను చూసిన, ఏంది అంటే ఇదేనా రైట్.